పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మువ్వ విజయబాబు, తుళ్లూరు బ్రహ్మయ్యపై కేసులు పెట్టడాన్ని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఖండించారు. ఆయన మాట్లాడుతూ పొంగులేటి అనుచరులుగా ఉన్నందుకే తుళ్లూరు బ్రహ్మయ్యపై డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయబాబుపై కేసులు పెట్టారని అన్నారు. అధికార పార్టీ కావాలనే కక్ష సాధింపులకు పాల్పడుతుందని, పొంగులేటి పార్టీ మార్పు జూలై 2వ తేదీన ఉన్నందునే అనుచరులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడో జరిగిన కేసులను మళ్లీ తిరగతోడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరిగిన తర్వాత పోలీసులు పార్టీ 1 సిఆర్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చారు, అయిపోయింది. కానీ ఇవాళ నిన్న బ్రహ్మయ్య గారికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ అరెస్ట్ వారెంట్ అనేది రాజకీయ ఉద్దేశంతో కక్ష సాధింపులో భాగంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య, నీచమైన చర్య. అధికార పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వము, అధికార పార్టీ నాయకులు కలిసికట్టుగా ముఖమడిగా కావాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వారిపై, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వర్గం పైన కావాలని రాజకీయ కోణంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వర్గాన్ని అణచివేయాలనే ధోరణిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు